అడిగితే గాని అమ్మాయిని అన్నం పెట్టదనే సామెత వినే ఉంటారు. అలాగే రైతులు నష్టపోకుండా ఉండడానికి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా ప్రశ్నించామా? ఓటు వేసినంత బాధ్యతగా మనకి ఏం కావాలి? రైతులు నష్టపోకుండా ఏం చేయాలని అంతే బాధ్యతగా ఏ రోజైనా అడిగారా? మనకి ఏం కావాలని కనీసం మన గ్రామ సర్పంచ్‌కైనా, లేదా మన ఎమ్మెల్యేకైనా, లేదా డైరెక్ట్‌గా ప్రభుత్వాన్నైనా ఎప్పుడైనా ప్రశ్నించారా? అందరూ కలిసికట్టుగా పార్టీని గెలిపించాలి అన్న ఒక పట్టుతో ఎలా అయితే అందరూ కలిసి ఓటేశారో, అంతే బాధ్యతగా మాకిది కావాలి అని జెప్పేసి ఎవరైతే గవర్నమెంట్ ఉంటదో వాళ్ళనడిగితే వాళ్ళు పరిష్కార మార్గాలు వెతుకుతారు. రైతులకి ముఖ్యంగా ఏం కావాలి? వాళ్ళు పండించిన పంటని దాచుకోవడానికి గోడౌన్ లేదా కోల్డ్ స్టోరేజ్ కావాలి. అది అమ్మేటప్పటికి గాను ఎప్పటికైనా గానీ కనీసం మద్దతు ధర అనేది ఉండాలి. కనీసం ఇలా ఈ రెండిటినైనా మనం గవర్నమెంట్ నుంచి పొందడం వల్ల 100% కనీసం 10% అయినా గానీ నష్టం నుంచి తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ ప్రతి ఒక్క రైతుకి ఎంతవరకు చేరుతుందో లేదో అన్నది నాకైతే అర్థం కావటం లేదు. కానీ రైతు పిల్లలైన ప్రతి ఒక్కరికి చేరుతుంది. కనీసం మీరైనా ఆలోచించండి. చదువుకున్నదెందుకు? హ్మ్. చదువుకున్నదెందుకు? జాబ్‌కి ఒక్కదానికే పరిమితమా? మన తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి చదివించుంటారు. అంతే బాధ్యతగా మనం ఓటు వేసిన ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. ఇది మీ పేరెంట్స్ వరకు చేరుతుందో లేదో నాకు తెలీదు. మీరైనా బాధ్యత తీసుకొని ముందుకు నడవకపోతే భవిష్యత్తులో ఎంతో నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు అట్‌లీస్ట్ ఒక్కరికైనా మీకు సంబంధించిన వారికి ఒక్కరికైనా ఇది షేర్ చేయండి. థాంక్ యూ.